నిజం నిప్పు లాంటిది, దాచేస్తే దాగనిది. బీజేపీతో పొత్తు అవసరం తెలుగుదేశానికి, కాబట్టి కాళ్ళ వేళ్లపడి పొత్తు పెట్టుకుంది. ఎందుకు? అధికార యంత్రాంగాన్ని కంట్రోల్లో పెట్టడానికి, అంతే తప్పించి బీజేపీ బాగుపడటానికి కాదు. బీజేపీ బాగుపడితే తెలుగుదేశం భవిష్యత్తు శూన్యమన్నది తెలుసు చంద్రబాబు. బీజేపీ బలపడ్డటువంటి చోట్లన తెలుగుదేశంకి బలహీనపడింది. అప్పట్లో బీజేపీ బలపడ్డాక తెలుగుదేశం బలహీనపడడం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ దాని దోవన అట్లాగే ఉంది. కాంగ్రెస్ లెగసీ ఇప్పుడు వైసీపీ సొంతం చేసుకుంది. తెలుగుదేశానికి అది మైనస్ కాబట్టి పొత్తు అందుకనినే వద్దనుకున్నారు 2018లో. కానీ 2024లో తన అధికారంలోకి రావడం కష్టం కాబట్టి పొత్తు పెట్టుకున్నాడు. కానీ పత్రికల ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తారు. అలాగే బీజేపీకి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. తమకి అవసరం లేని సీట్లు బీజేపీకి కేటాయిస్తారు. తాము గెలవలేని సీట్లు బీజేపీకి కేటాయిస్తారు. తమకు గెలిచే సీట్లు ఒక్కటి కూడా కేటాయించలా. తాము గెలిచిన సీట్లు కూడా ఒక్కటి కేటాయించలా. అలాగే పత్రికల్లో మాత్రం నెగిటివ్. ఇప్పుడు చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయినా ఆయన గురించి పొగుడుతా రాసినటువంటి వాళ్ళు ఇవాళ రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలం చూసినా, ఈనాడు రాసిన వార్తలు ఇవాళ కూడా చెప్పాను. వాళ్ళు ఎట్లాంటి డబ్బులు గేమ్ ఆడుతున్నారు, బాండ్ల గురించి, ఇదంతా మోడీకి వ్యతిరేక వార్తలు రాసుకొస్తున్నారు. ఓవరాల్గా మోడీ మీద వ్యతిరేకత ఉండాలా, బీజేపీ మీద వ్యతిరేకత ఉండాలా, సేమ్ టైం చంద్రబాబుకి బీజేపీ ఓట్లు కావాలా, పోల్ మేనేజ్మెంట్ కావాలా. జనసేనని తొక్కేస్తారు, జనసేన సీట్లను కూడా మార్చేస్తారు. ఏ సీట్లో కూడా జనసేనని చెప్పనీయరు. జనసేనకి ఇచ్చిన సీట్లు ఏం మార్చారో కూడా చెప్పరు. పోలవరం, పీగన్నవరం తాజాగా జనసేనకి ఇచ్చారు. అంతకుముందు ఏ సీట్లు జనసేన నుంచి తీసుకున్నారో చెప్పరు. టోటల్గా అన్ని వైపుల ఆట ఆయనే ఆడేస్తున్నారు చంద్రబాబు. ఫలితం ఎట్లుంటుందో చూడాలి.